ఫస్ట్ వన్ చెప్పండి సార్. So you want interpersonal skills. ఎస్ సార్. Okay. So before going into the topic, let me introduce the topic. What is interpersonal skills? ఇంటర్ అంటే మనం మధ్య అని, ప్లస్ పర్సనల్ అంటే మన మధ్య పర్సనల్ అని. సో మామూలుగా ఇంగ్లీష్లో దాని మీనింగ్ ఏముంటుందంటే తెలుగులో ఇంటర్పర్సనల్ అనగానే ఇంటర్ పర్సనల్ స్కిల్స్, నైపుణ్యాలు. ఏ నైపుణ్యాలు అది చూసినా నాకు తెలుగులో గుర్తుండటం లేదు. ఐఎమ్ వెరీ సారీ, ఐ విల్ చెక్ ఇన్ గూగుల్. వాట్ ఈజ్ ఇంటర్ పర్సనల్ స్కిల్ ఇన్ మీనింగ్ ఇన్ తెలుగు. అది ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉంటుందంటే మన కమ్యూనికేషన్ స్కిల్స్, లీడర్షిప్ స్కిల్స్, అంటే ఇంటర్పర్సనల్ స్కిల్స్ అంటే ఏం లేదు, మన మధ్య, ఇతరుల వ్యక్తుల మధ్య, సంస్థల మధ్య ఉండాల్సినటువంటి కమ్యూనికేషన్ స్కిల్స్నే మనం ఇంటర్పర్సనల్ స్కిల్స్ అంటాం. కానీ తెలుగులో కూడా తెలియాలి కాబట్టి ఇంటర్పర్సనల్, పరస్పర నైపుణ్యాలు అని వస్తుంది తెలుగులో. సో ఒక ఇద్దరు వ్యక్తుల మధ్య ఉండాల్సిన పరస్పర నైపుణ్యాలు, స్కిల్స్ ఏంటివనేది ఇప్పుడు మనం చూద్దాం. సో లెట్ మీ షేర్ ద presentation with you so that it will be very easy for me. There is a story, but I don't deal with the story now. We will immediately jump into the topic directly. So interpersonal skills, yeah, it takes few seconds to open. Just be patient and have some patience. Yeah, it's opened. Interpersonal skills, and it is emotional intelligence. How come, man? Interpersonal skills. Yeah. Okay, now we are looking at the soap we are seeing now. చూడండి, ఇక్కడ మీకు ఒక సబ్బు కనిపిస్తుంది. Do you find any changes? The Lifebuoy from 1895 to 2021. మీ రెస్పాన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నేను చెప్పుకుంటూ పోతే అది బాగోదు, మోనోటోనియస్గా ఉంటుంది. సో ఇంటరాక్షన్ లైవ్గా ఉంచండి ప్లీజ్. ఇక్కడ ఎనీ చేంజెస్ డూ యూ ఫైండ్? వాట్ ఆర్ ద చేంజెస్? What are the changes do you find? Yeah, you are right. The box of the soap, the color of the soap, the letters, Lifebuoy letters style, the soap style, the shape of the soap, everything has been changing by the time. Time తో పాటుగా అవన్నీ చేంజ్ అవుతూ వస్తున్నాయి. What changes have you observed here? ఇక్కడ ఏం చూస్తున్నారు గమనించి చెప్పండి. I hope you are seeing it. కనిపిస్తుందా? Sir. Yeah. What is the change between these two subjects? హలో, చెప్పండి సార్. ఇక్కడ ఏం సాయి కుమార్. కీప్యాడ్ స్మార్ట్ ఫోన్ సార్. Yes, both are Nokia company only. Excellent. Very nice. Sir, 1 minute. మీరు గెలుచుకున్నారు 1000 రూపాయలు. So the Nokia company is updating itself from the keypad to a smartphone. Here. Yes. Paste. Which is the best paste according to you? Close up. Okay. No. Yeah, no. What said?
Said the right one then. లైఫ్ బాయ్ సంతు. Oh God. So that means you are saying something is best means ఆ ప్రోడక్ట్ మిమ్మల్ని సాటిస్ఫై చేస్తుంది కదా. కోల్గేట్ సార్, కోల్గేట్. యా కోల్గేట్, దట్ ఈస్ నాట్ హియర్. క్లోజ్ అప్ సార్. So No, no, that means Colgate. as per your view, the Colgate or Close Up company has so much trust among the customers, and that's why there are many people who are సార్ ఇప్పుడు అది చెప్పలేం సార్, మీరు చూపించేది అది కంప్యూటర్ లో మరి ఏంటో కనిపిస్తున్నాయి అవి. మీకు ఏం కనపడా? అవును సార్, చిన్న చిన్నగా ఉన్నాయి, మరీ దారుణం. ఓకే, పెద్దగా చేసి చూపించాలా? ఇవి బాగానే కనిపిస్తున్నాయి సార్, ఇందాక లెటర్స్ చిన్న చిన్నగా కనిపించాయి. ఓకే, now yeah, look at here. Why Lifebuoy sales are down? Tell me now. సార్ డూప్లికేట్ అయిపోయి సార్ అది. బా ఏదో ఒక Lifebuoy బాబు, ఎందుకు విచ్ ఇస్ ద ఫేవరెట్ బ్రాండ్ నౌ, Lifebuoy ఆర్ సంతూర్? సంతూర్. యా సంతూర్. ఇంతకు ముందు గో 20 years ago. 20 years ago అయితే లైఫ్ బాయ్ సార్. యా Lifebuoy. Lifebuoy ఎందుకు డౌన్ అయింది? Why Lifebuoy sales are down? ఆడిచ్చి ఏంటి సార్ Why Lifebuoy sales are down? అందులో అది ఉంటుంది సార్, చందనం. ఏముంటది? చందనం ఉంటుందా? అవును సార్. చందనం ఏముంటుంది? గంధం ఉంటుందండి. మహేష్ బాబు ఉంటాడని చెప్పబోతే ఎలా? సో ఎందుకు ఇలా జరుగుతుంది చెప్పండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, నోకియా ఉంది, రెడ్మీ నోట్ 10 ఉంది. which one you would like to buy? నోకియా. Most of the people are buying రెడ్మీ సార్. రెడ్మీ నోట్ 10. Redmi mobile they are buying rapidly. Nokia ఇప్పుడు కొనట్లేదు. Why? నోకియా బ్రాండ్ ఓల్డ్ కంపెనీ సార్. Old company, but Nokia failed in smartphones. yes. సో దట్స్ వై. అంటే ఒక మనం అప్డేట్ కాకపోతే కంపెనీ ఎలా నాశనం అవుతుందో చూడండి. ఇప్పుడు నోకియా అనేది లేదు. అవును సార్, ఎగ్జాంపుల్ నోకియానే తీసుకోవచ్చు. అంటే అప్డేట్ కాకపోతే ఇంకా కీప్యాడ్ లోనే ఉంటే ఖచ్చితంగా మనం వెనక్కిపోతాం. సో Lifebuoy కూడా చూడండి, వాడు పాత రోజుల్లో అన్ని సేల్స్ ఉన్నాయి, అప్డేట్ అవ్వలేదు, ఏమయ్యాడు? వెనక్కిపోయాడు. సో ఇది ఎవరి చేతుల్లో ఉంటుంది? Lifebuoy మారిపోద్దా? నోకియా మారిపోద్దా? అది నడిపే వ్యక్తుల మీద ఆధారపడి ఉంటుంది. సో వాళ్ళు ఇది కానీ ముందే పసిగట్టగలిగి వాళ్ళ ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో గెస్ చేయగలిగితే డెఫినెట్ గా ఆ చేంజెస్ ని వాళ్ళు చేస్తూ ఉంటారు. అంటే కస్టమర్కి ఏం కావాలి, కస్టమర్ సాటిస్ఫాక్షన్ చేసుకుంటూ అప్డేట్ చేసుకుంటూ పోతే ఖచ్చితంగా ఆ కంపెనీ లైఫ్ లాంగ్ ఉంటుంది. కానీ అది మిస్ అయింది నోకియా ప్లస్ Lifebuoyలో. అందుకే వాళ్ళు డౌన్ అయిపోయారు. లేరని చెప్పట్లేదు, ఇప్పటికి మనకు నోకియా మొబైల్స్ దొరుకుతాయి, కానీ అంత మార్కెట్ డిమాండ్ లేదు. ఇప్పటికీ మార్కెట్లో Lifebuoy దొరుకుతుంది కొంటే, కానీ సంతూర్ అన్ని సేల్స్ జరగవు. సో దట్స్ వై. సో వీ హ్యావ్ టు అప్డేట్ అవర్ సెల్ఫ్. ఏంటి తేడా అంటే ఇంటర్పర్సనల్ స్కిల్స్ ఈ కంపెనీలో తగ్గాయి. ఓకే, కస్టమర్ కి కంపెనీకి ఉన్న రిలేషన్స్ తగ్గాయి. కనిపిస్తుందండి బొమ్మ? కనబడుతుంది సార్. సో ద బెటర్ కమ్యూనికేషన్ ఈజ్ మిస్సింగ్ ఇన్ దీస్ 2 కంపెనీస్. సో మీకు నేను ఒక స్టోరీ చెప్పాలి, కానీ ఆ స్టోరీ కొంచెం పెద్దగా ఉంటుంది. ఐ స్కిప్ దట్ స్టోరీ. See here now. ఇంటర్పర్సనల్ స్కిల్స్ అంటే ఏమేమి ఉన్నాయో చూడండి. మీరు ఒక కంపెనీ మేనేజర్ అనుకోండి. సపోజ్ మీరే ఆ Lifebuoy కంపెనీకి ప్లస్ నోకియా కంపెనీకి మేనేజర్ అయితే మీ దగ్గర ఏమేమి మిస్ అయ్యాయో చూడండి. కమ్యూనికేషన్ స్కిల్స్ మిస్ అయ్యాయి. నెక్స్ట్ వర్క్ ఎటిక్వేట్, ప్రాపర్గా వర్క్ జరుగుతుందా లేదా మీరు చూసుకోలేకపోయారు.
నెక్స్ట్, గుడ్ లిజనర్, మీరు కస్టమర్ చెప్పే మీరు వినలేదు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్, యూ హ్యావ్ లాస్ట్ యువర్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. టీం వర్క్ లేదు. పాజిటివ్ అప్రోచ్ టు క్రిటిసిజం, లైఫ్ బాగాలేదంటే మీరు దాన్ని పాజిటివ్గా తీసుకొని మార్చలేదు. క్రిటిసిజం మీరు తీసుకోలేదు. ఎంపతి, యూ హ్యావ్ నాట్ షోన్ ఎనీథింగ్. ఓకే, ప్రెజర్ తట్టుకోలేకపోయారు మీరు. టైం మేనేజ్మెంట్ లేదు. ప్రాబ్లమ్ సాల్వింగ్ లేదా ట్రబుల్ షూటింగ్ స్కిల్స్ మీరు పాటించలేదు. ఇవన్నీ లేకపోవడం వల్ల మీ నోకియా ప్లస్ లైఫ్ బాయ్ కంపెనీ వెనకబడిపోయాయి. ఇస్ దట్ ఓకే? లేదు ఇంకా ఏమన్నా చేంజెస్ మీరు గమనిస్తే చెప్తారా? స్టూడెంట్స్ చెప్పండి. మీరు చెప్తారు ఇప్పుడు. ఎవరు చెప్తారు? ఏంటి ఇలా కనిపిస్తుంది నాది? యా, who is there? Yeah, Sai Kumar is there. Sudhir Raju. Sudhir. I think Sudhir is what? అరే ఏం జరుగుతుందిరా? సో మై వాయిస్ ఈజ్ గెటింగ్ ఎకో. డబల్. Yeah, double. Yeah. Sudhir. No, Sudhir is riding a horse. I think some horse sound is coming. No sir, dogs. Okay. You people are making so much comedy. Exact. Okay. I think I need to tell you a story now. Yeah. Yeah, look at here. ఇంటర్పర్సనల్ స్కిల్స్ అని చెప్పుకున్నాం కదా. మీకు ఇందుకు ఒక స్టోరీ చెప్తాం అనిపిస్తుంది తెలుగులో ఆర్ ఇంగ్లీష్లో కానీ. ఇంగ్లీష్లో చెప్పనా టక్కుని చెప్పేస్తాను. సో ఫస్ట్ ఇంగ్లీష్ లో చెప్పండి, మళ్ళీ తెలుగులో చెప్పండి. ఓకే, స్టోరీ చాలా నేను పూరి జగన్నాథ్ లా ట్రై చేస్తాను స్లోగా. యా, దేర్ ఈజ్ ఎ మ్యాన్ కాల్డ్ జోసఫ్. హిస్ నేమ్ ఈజ్ జోసఫ్. His name is Joseph and he has a skill to interpret the dreams. And his family is 12 members. He has 12 brothers and he has 12 brothers. What to narrate a story, I don't think I need. Yeah, this is okay. Yeah, one day he got a dream that his 11 brothers are bowing down to him. And he narrated that dream. Joseph said, brothers, you are praying for me and you are kneeling down for me. చెప్పేస్తాను ఇక్కడే. ఈ జోసెఫ్ అనే అతను వాళ్ళ 11 మంది అన్నయ్యలతో అన్నాడు, మీరందరూ నా కాళ్ళ దగ్గరికి వచ్చారు, మొక్కుంటున్నారు అని చెప్పేశాడు. నా కళ్ళకి వచ్చారు అన్నయ్య ఎలా అని చెప్పాడు. ప్లస్ జోసెఫ్ he was an apple of the eye of his father. సో జాకోబ్ అనే అతనికి 12 కుమారులు అయితే అందులో జోసఫ్ చివరివాడు. ఈ జోసఫ్ అంటే చాలా ఇష్టం వాళ్ళ ఫాదర్కి జాకోబ్కి. అయితే జోసఫ్కి అచ్చమే బాగా చూసుకునేవాడు, మిగిలిన 11 మందిని బాగా చూసేవాడు కాదు. దానివల్ల మిగిలిన 11 మందికి చాలా కోపం వచ్చేసి ఇతన్ని ఎలాగైనా మట్టు పెట్టాలని ప్లాన్ వేసుకున్నారు. ఒకరోజు జోసఫ్ని ఇక ఒక గొంతులో పడవేస్తారు. అప్పుడు ఆ గొంతులో పడవేస్తే ఈజిప్ట్కి వెళ్తున్నటువంటి కొంతమంది బిజినెస్ పీపుల్ దే కమ్ అక్రాస్ దేర్ అండ్ దే బై హిమ్ ఎజ్ ఎ స్లేవ్. వాళ్ళు ఒక బానిసగా ఆ అబ్బాయిని కొనుక్కొని జోసఫ్ని వాళ్ళు ఈజిప్ట్ వెళ్ళిపోతారు. ఆ 11 మంది వాళ్ళ బ్రదర్ గురించి ఏం చెప్పకుండా ఇంటికి వెళ్ళిపోతారు. సో ద జోసఫ్ రీచ్డ్ ద స్టేషన్ ఆఫ్ ఈజిప్ట్కి వెళ్ళిపోతాడు. అక్కడ అతన్ని ఒక రాజుగారు కొనుక్కుంటారు. అతని పేరు ఫరో.
ఇది బైబిల్లో కూడా ఉంటుంది కథ. సో ఫరో ఈజిప్ట్లో ఈ జోసెఫ్ అనే వ్యక్తిని కొనుక్కొని స్లేవ్గా వాడుకుంటుంటాడు. అక్కడ కూడా ఫరో చాలా ది బెస్ట్ వర్కర్. ఈ స్లేవ్స్లో కూడా ఈజ్ ద బెస్ట్ వర్కర్. సో అక్కడ కూడా గుర్తింపు తెచ్చుకుంటాడు. తర్వాత బాగా పనిచేస్తున్నాడని రాజుగారు వాళ్ళ ఆస్థానంలో పెట్టుకుంటారు. రాణిగారి దగ్గర సేవలు చేస్తుంటాడు. వన్ డే వాట్ హ్యాపెన్, సో the queen tried to lure Joseph, but Joseph resisted, and keeping his virtues, Joseph is a good man, so he is not tempting. So he denied, he declined, he did not accept the queen's proposal. So queen, what she did, she complained to the king. The complaint was, the Joseph tried me to seduce me or to rape me. This is the complaint by the queen. Then the king got angry, immediately put him in the jail. Now Joseph is in the jail. In the jail there are two ఖైదీలు ఏమంటాం, there are two ఖైదీస్. సో ఆ ఖైదీలు ఇద్దరు, ఖైదీ ఇన్ ఇంగ్లీష్లో ఖైదీ 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 ఖైదీలను ఏమంటామమ్మా ఇంగ్లీష్లో? ప్లీజ్ హెల్ప్ మీ, ఐ నీడ్ ఆడియన్స్ కాల్. ఖైదీలను ఏమంటాం బాబు ఇంగ్లీష్లో? ఖైదీలు. ప్రస్తుతానికి ఖైదీలు అనే చెప్తాను, తర్వాత మీరు చెప్పండి. సో ఆ స్టోరీలో ఆ జైల్లో ఇద్దరు ఖైదీలు ఉంటారు. ఒక ఖైదీ కప్ బేరర్, ఒక ఖైదీ బేకర్. బేకర్ అంటే ఈ బన్నులు అవి చేసి అమ్ముతుంటారు కదా, రొట్టెలు. అయితే వాడికి ఇద్దరికి కళలు వస్తాయి. ఇద్దరికి ఆ కళల్ని మన జోసెఫ్ ఇంటర్ప్రెట్ చేసి చెప్తాడు. ఏంటంటే ఒక కళ ఏమొస్తుందంటే ఒకడికి ఆ జ్యూసులు, కప్పు బేరర్ ఉంటాడు కదా జ్యూసులు మోసేవాడికి. సో హీ గట్ ఏ డ్రీమ్ దట్ ఏ బంచ్ ఆఫ్ గ్రేప్స్ ఆర్ స్క్వీజింగ్ అండ్ సర్వింగ్. ఒక ద్రాక్ష పండ్లు జ్యూస్ తీసి సర్వ్ చేస్తున్నట్టు వస్తుంది. సో అతనికి చెప్తాడు, 3 రోజుల్లో యూ విల్ బి రిలీజ్డ్ అండ్ గాట్ ఫ్రీడ్ అంటాడు, గెట్ ఫ్రీడ్. నెక్స్ట్ ఇంకొకడు బేకరీ వాడికి ఒక కళ వస్తుంది. వాడికి జోసెఫ్ చెప్తాడు, ఏంట్రా నీ కళ అంటే వాడు చెప్తాడు, వాడు కేకులు తయారు చేసి నెత్తి మీద పెట్టుకొని వెళ్తుంటే కొన్ని పక్షులు వచ్చి తినేస్తాయి ఆ కేక్ని. సో జోసెఫ్ ఇంటర్ప్రెట్ ద సేమ్ డ్రీమ్ ఇన్ డిఫరెంట్ వే. అరే నువ్వు 3 రోజుల్లో నేను ఉరి తీస్తారని చెప్తాడు. సో ఆ డ్రీమ్ యాజ్ ఇట్ ఈస్గా ఒకడు రిలీజ్ చేయబడతాడు, ఒకడు ఉరి తీయబడతాడు. అది నిజం అవుతుంది. తర్వాత అలా ఉంటుంది కథ. ఒకరోజు ఫరో చక్రవర్తికి ఒక కళ వస్తుంది. ఫరో గాట్ ఏ డ్రీమ్. ఆ డ్రీమ్ ఏంటంటే ఒక 7 బలమైన ఆవులు బలహీనమైన ఆవులను తింటుంటాయి. ఇంకొక 7 బలహీనమైన మొక్కజొన్నలు బలమైన మొక్కజొన్నలు తినేస్తుంటాయి. ఈ కళ వస్తే అందరు మెజిషియన్స్ని పిలుస్తాడు రాజు. ఆ మెజిషియన్స్ అందరికి చెప్తాడు. అండ్ మెజిషియన్స్ ఆర్ ఫెయిల్డ్ టు ఇంటర్ప్రెట్ ద డ్రీమ్, చెప్పలేకపోతారు. అప్పుడు ఈ జ్యూస్లు అందించేవాడు రాజుగారి దగ్గర ఉంటాడు. రాజుకు చెప్తాడు, ఫరో చక్రవర్తికి, మన జైల్లో ఒక అతను ఉన్నాడు, మన కళలు చాలా బాగా చెప్తాడండి, ఈ కళలను ఇంటర్ప్రెట్ చేస్తాడు అంటాడు. అయితే పట్టుకురండి అతను అంటాడు. సో అక్కడ మళ్ళీ మనకి ఛాన్స్ వస్తుంది జోసెఫ్కి. జోసెఫ్ రాజుగారి దగ్గరకు వచ్చి ఆ కళని ఇంటర్ప్రెట్ చేస్తాడు. ఆ కళకి ఒక మంచి అర్థం ఇస్తాడు. అతను ఏం చెప్తాడంటే, 7 బలమైన ఆవులు బలహీనమైన ఆవులను తినడం అంటే మీకు మొదటి 7 సంవత్సరాలు బాగా పుష్కలంగా పంటలు పండుతాయి. నెక్స్ట్ తర్వాత వచ్చే 7 సంవత్సరాలు బలహీనమైన మొక్కజొన్నలు బలమైన మొక్కజొన్నలు తినడం అంటే కరువు వస్తుంది మీకు 7 సంవత్సరాలు అని చెప్తాడు. రాజుగారు దాన్ని నమ్ముతారు. అయితే దీన్ని బయటపడేయమని జోసెఫ్కి అడుగుతాడు. జోసెఫ్ ప్రాజెక్ట్ మేనేజర్గా ఉంటారు. సో ఆ 7 సంవత్సరాలు బాగా పంటలు పడుతాయి, వాటన్నిటిని స్టోర్ చేస్తాడు. మంచి గోడౌన్స్, గ్రైనరీస్, ఈ FCIL ఫుడ్ కార్పొరేషన్ లాగా అన్ని గోడౌన్స్ కట్టేస్తాడు. సో ఫుడ్ గ్రెయిన్ స్టోర్ చేస్తాడు.
నెక్స్ట్ 7 ఇయర్స్ కరువు వచ్చినప్పుడు ఆ ఫుడ్ని మొత్తాన్ని సర్వ్ చేసేసి ఆ ప్రజల్ని 7 సంవత్సరాలు ఆదుకుంటాడు. దిస్ ఈజ్ ద స్టోరీ. నౌ లెట్ us బ్యాక్ టు ద స్టోరీ నౌ. సార్ ఎస్ ఖైదీలు అంటే ప్రిజనర్స్ సార్. yes, thank you very much. There are 2 prisoners in the jail. Okay, యా ఇద్దరు ప్రిజనర్లు ఉంటారు, వాళ్ళిద్దరి కథలు అయిపోయింది ఇక. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు జోసఫ్ అక్కడ ఏం చేశాడంటే కొన్ని క్వశ్చన్లు ఉన్నాయి, చేయండి. జోసఫ్కి వాళ్ళ తల్లిదండ్రులకి ఏమైనా గొడవలు అయ్యాయా? వాళ్ళ రిలేషన్షిప్ ఎలా ఉంది? ఓకే, ఈ క్వశ్చన్స్ ఐ థింక్ యూ టేక్ సో మచ్ టైమ్. వీ డోంట్ హ్యావ్ దట్ మచ్ టైమ్. ఈ స్టోరీని చూడండి. ఇంటర్పర్సనల్ స్కిల్స్ జోసఫ్ దగ్గర ఉన్నాయా? మీకు కనిపించినట్టుంది, ఇప్పుడు చూడండి. ఐ విల్ మేక్ ఇట్ బిగ్. నౌ యూ విల్ సీ ద బిగ్గర్ వన్. ఎవరికైతే ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్ లేదా స్కిల్స్ ఉంటాయో దే డోంట్ బాదర్ అబౌట్ ద స్టేటస్ అండ్ రిమైన్స్ ఫెయిత్ఫుల్. ఇక్కడ మనకి జోసఫ్ ఎటువంటి సిచ్యువేషన్లో ఉన్నప్పటికీ హీ నెవర్ బాదర్డ్ అబౌట్ ఇట్. సో దే డోంట్ బాదర్ అబౌట్ ది స్టేటస్. ఈ ఇంటర్పర్సనల్ స్కిల్స్ ఉన్న వాళ్ళు స్టేటస్కి ఫీల్ అవ్వరు. నెక్స్ట్ ఇంకా ఏం చేస్తారు? దే బికమ్ ద లీడర్స్ ఇన్ ఎవ్రీ సిచ్యువేషన్. ఈ స్కిల్స్ ఉన్న వాళ్ళు అది ఎలాంటి సిచ్యువేషన్ అయినా లీడర్స్గా ఉంటారు. ఉదాహరణకి అతను అక్కడ స్లేవ్గా ఉన్నా కానీ అతను తన ఎఫర్ట్ బెస్ట్ ఇచ్చేసి ఆ కూలీలు 100 కల్లా ఇతను ది బెస్ట్ కూలీగా లీడర్గా అక్కడ మనకి కనిపిస్తాడు. నెక్స్ట్ ఆ సిచ్యువేషన్ నుంచి బయటపడేయడానికి కూడా ఇతను లీడర్గా ఎన్నుకుంటాడు రాజు. పీపుల్ విత్ ఇంటర్పర్సనల్ రిలేషన్స్ గివ్ ప్రయారిటీ టు ద పీపుల్ రదర్ దాన్ పొజిషన్స్ అండ్ ప్రాస్పెరిటీ. ఇతను కూడా చూడండి అక్కడ పీపుల్కే ప్రాధాన్యత ఇచ్చాడు. తన పేరెంట్స్ని కానీ తన బ్రదర్స్ని కానీ ఎవరిని ఇబ్బంది పెట్టలేదు. జైల్లో ఉన్నా కానీ he give the priority to the people's needs. He treated them all equally. Next, people with the interpersonal relationships never blame others. ఇక్కడ మనం జోసఫ్ దగ్గర నుంచి తీసుకోవాల్సింది ఏంటంటే he never blamed the situations and others. వాళ్ళ అన్నయ్యలను తిట్టుకోలేదు, లేదా రాణి తప్పుడు కేసు పెట్టి జైల్లో వేసిన రాణిని తిట్టుకోలేదు. అంతా దేవుడికే వదిలేశాడు. హెవెన్లీ ప్రావిడెన్స్. హెవెన్లీ అంటే దేవుడు అని. సో అంతా దేవుడికి వదిలేసి అతను తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోయాడు. దట్ ఈస్ ద జోసఫ్ యాటిట్యూడ్ ఇన్ అడ్వర్స్ కండిషన్స్. సో లైఫ్ ఈజ్ వాట్ యు మేక్ ఇట్. జీవితం అనేది మీరు తయారు చేసుకునేదే. లైఫ్ ఈజ్ వాట్ యు మేక్ ఇట్. మీరు ఎలా తయారు చేసుకుంటే అలా జీవితం తయారవుతుంది. The fifth one, people with interpersonal relationships exhibit highest loyalty with superiors and have integrity among unfavorable circumstances. వీళ్ళు వాళ్ళ సుపీరియర్స్కి లోయల్గా ఉంటారు, అంటే విశ్వాసం కలిగి ఉంటారు. వాళ్ళు ఏం చెప్తే అది చేస్తారు. వన్స్ అగైన్ ఐ రిపీట్, దే డోంట్ బాదర్ అబౌట్ ద స్టేటస్. they are the leaders in every situation. Second one, leaders in every situation. Next, the third one, they give the priority to the people. Fourth one, they never blame situations and others. The fifth one, they are loyal to the superiors and others. The sixth one, they are accountable to the people. వాళ్ళు జవాబుదారీతనంగా ఉంటారు మనుషులకి, అదే వాళ్ళు పనిచేసే సంస్థకి. కానీ డూయింగ్ వితౌట్ కంప్లైంట్ చేయరు. గివ్ దెమ్ ద బెస్ట్ వేస్ ఆల్వేస్. వాళ్ళు ఎప్పుడు వాళ్ళ బెస్ట్ ఇస్తారు, పని దాచుకోరు. ఫర్గివ్నెస్ ఈజ్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ వర్చ్యూస్ దట్ గ్లూ ద బ్రోకెన్ రిలేషన్షిప్స్. సో వాళ్ళకి క్షమాగుణం ఉంటుంది. ఓకే, ఈ 7 స్కిల్స్ మనం జోసఫ్ నుంచి నేర్చుకున్నాం. దేర్ ఆర్ సమ్ మోర్ స్కిల్స్. అరిస్టాటిల్ చెప్తాడు ఏమని? మ్యాన్ ఈజ్ ఏ సంఘజీవి, సోషల్ బీయింగ్ అంటాడు. అంటే ఒక మనిషే బతకడం కష్టం, ఒకరి మీద ఒకరు డిపెండ్ అయి ఉంటారు. నో మ్యాన్ ఈజ్ సెల్ఫ్ సఫిషియంట్. ఎవరు కూడా సెల్ఫ్ సఫిషియంట్ కాదు, ఒకరి మీద ఒకరు ఆధారపడతారు.
నెక్స్ట్ చూడండి, డెఫినేషన్ చూడండి. ద ఎబిలిటీ టు వర్క్ ఎఫెక్టివ్లీ విత్ ఏ గ్రూప్ ఆఫ్ అదర్ పీపుల్ either as a leader or as a member in as an important interpersonal skill. మీరు ఒక గ్రూప్ నడపడం కానీ లేదా గ్రూప్లో ఉండడం కానీ అది ఎఫెక్టివ్గా జరిగితే లేదా చేస్తే దాన్ని ఇంటర్పర్సనల్ స్కిల్ అంటాం. ఇంటర్పర్సనల్ స్కిల్స్ ఆర్ పీపుల్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్. చూడండి, కమ్యూనికేషన్ స్కిల్స్ ఇవన్నీ ఉంటాయి. ఐఎమ్ గోయింగ్ వెరీ స్పీడ్ బికాస్ వీ హ్యావ్ వెరీ లెస్ టైం. ఇంటర్పర్సనల్ స్కిల్స్ వల్ల మీకు మంచి హెల్తీ రిలేషన్స్ బిల్డప్ అవుతాయి. ఇంకా మీకు ఏమవుతుందంటే మీ పర్సనాలిటీ బాగా డెవలప్ అవుతుంది. మీలో ఉన్న ది బెస్ట్ అవుట్కమ్ అనేది బయటకు వస్తుంది. అంటే మీకున్న టాలెంట్ బయటకు వస్తుంది. మీ ఎంప్లాయబిలిటీ స్కిల్స్, మీకు ఉద్యోగం అవి ఎన్హాన్స్ అవుతాయి. అంటే ఏంటి, మీకు ఉద్యోగం ఎక్కువగా దొరుకుతుంది. ఇంటర్పర్సనల్ స్కిల్స్ ఎన్హాన్స్ ఎంప్లాయబిలిటీ, ఉద్యోగం ఛాన్సెస్ పెరుగుతాయి. చూడండి, వీటిల్లో ఏమేమి ఉంటాయంటే మనకి మెయిన్గా కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటాయి. కమ్యూనికేషన్ స్కిల్స్ వల్ల ఏమవుతుంది, మీరు మంచిగా మాట్లాడితే ఒక ట్రస్ట్ ఏర్పడుతుంది, నమ్మకం, రెస్పెక్ట్ ఉంటుంది, మంచి క్రియేటివ్ ఐడియాస్ వస్తాయి. మీరు చక్కగా వివరించదగిలితే అవతల వాళ్ళకి మీరు కన్విన్సింగ్గా వివరించదగిలితే ఖచ్చితంగా క్రియేటివ్ ఐడియాస్ వస్తాయి. ప్రాబ్లమ్ సాల్వింగ్, ప్రాబ్లమ్స్ని మీరు సాల్వ్ చేయొచ్చు. ఐ థింక్ సంబడి విష్ టు జాయిన్ అగైన్. You can solve the problems. You can have affection also. ఇక కమ్యూనికేషన్ స్కిల్స్ తర్వాత లీడర్షిప్ స్కిల్స్ కూడా ఉంటాయి. ఇంటర్పర్సనల్ స్కిల్స్లో ఇది భాగం. మీరు లీడర్గా కూడా చేయాల్సి ఉంటుంది. ఏంటి, లీడర్ ఏం చేస్తాడు, ఇన్స్పిరేషన్గా ఉంటాడు, మోటివేషన్ చేస్తుంటాడు. ముందున్న అంటే అతను టీమ్ లీడర్గా ఉండి మిగిలిన వాళ్ళందరికీ దిశానిర్దేశం చేస్తాడు. క్లియర్ డైరెక్షన్ టు దేర్ టీమ్. ఎంప్లాయీ రిలేషన్స్ పెంచుకుంటాడు, ప్లానింగ్ ఉంటుంది. ఇంకా మేనేజ్మెంట్ స్కిల్స్ కూడా ఉండాలి. పీపుల్ మేనేజ్మెంట్ స్కిల్స్, కొలాబరేషన్ స్కిల్స్. కొలాబరేషన్ మీన్స్ వాళ్ళందరితో కలిసి పనిచేయడం. మీరే మేనేజర్ అనుకోండి ఒక బ్యాంకులో, ఆ బ్యాంకులో క్యాషియర్, అక్కడ ఉన్నటువంటి అసిస్టెంట్ మేనేజర్, ఇంకా ఆ పోస్టులని నాకు తెలియదు, చాలా ఉంటాయి. వాళ్ళందరితోటి కలిసి పనిచేయడం, పని చేయించుకోవడం. పీపుల్ మేనేజ్మెంట్ స్కిల్స్, బిజినెస్ మేనేజ్మెంట్ స్కిల్స్, ఫైనాన్షియల్ స్కిల్స్, ఇవన్నీ ఉంటాయి. ఇంకా నెగోషియేషన్ స్కిల్స్. ఒక 2 కంపెనీల మధ్య గొడవ వచ్చింది, లేదా ఒక 2 వ్యక్తుల మధ్య గొడవ వచ్చింది ఒక కంపెనీలో, వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి మాట్లాడించడం, సాల్వ్ చేయడం, టు రిజాల్వ్ కాన్ఫ్లిక్ట్స్ ఎవరు చేయగలరు, ఈ ఇంటర్పర్సనల్ స్కిల్స్ ఉన్న వాళ్ళు కలగజేసుకొని ఈ కాన్ఫ్లిక్ట్స్, సమస్యల్ని రిజాల్వ్ చేస్తారు. ఇంకా ఇద్దరు విన్ విన్ సిచ్యువేషన్స్, 2 కంపెనీలు ఏదన్నా కొటేషన్ చేశాయి అంటే బిడ్ వేశాయి అంటే ఎలా చెప్పొచ్చు దీన్ని, సపోజ్ మీరు సినిమాల్లో చూస్తుంటారు కదా, కొటేషన్ చేయడం, బిడ్ చేయడం అంటే ఆక్షన్, వేలంపాట జరుగుతూ ఉంటుంది. నేనంటే ఇద్దరు పోటీ పడుతుంటారు. అలా విన్ విన్ సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు ఒక పార్టీకి ఇచ్చేయడం, టు ఫైండ్ ఏ సొల్యూషన్ టు విన్ విన్ సిచ్యువేషన్స్. ఒకరు తగ్గడం. సోషల్ గ్రేస్ రిలేషన్స్, సోషల్గా టు ఇంటరాక్ట్ పొలైట్లీ అంటే గౌరవంగా మాట్లాడడం, మేనర్స్ ఎటిక్వెట్స్ పెంచుకోవడం, మంచి ఫోన్ ఎటిక్వెట్స్ ఉండడం, ఫోన్లో మాట్లాడే మంచిగా ఉండడం. గ్రూప్ డైనమిక్స్, గ్రూప్ను నడిపే విధానం, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, ఈవెంట్ మేనేజ్మెంట్, కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్, ఇవన్నీ మనకి పెద్ద సంస్థలోకి వెళ్ళినప్పుడు తెలుస్తాయి. ఇవి ఎలా డెవలప్ చేసుకోవాలి అంటే యూ హ్యావ్ టు గివ్ ద రెస్పెక్ట్ టు ద అదర్ ఇండివిజువల్. ఏరే వాళ్ళకి ఇండివిజువల్కి రెస్పెక్ట్ ఇవ్వాలి, వాళ్ళకి ప్రైవసీకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, డిగ్నిటీ ఇవ్వాలి, ఎంపతీగా మనం ఫీల్ అయ్యి అవతల వ్యక్తిని ఆ ప్రాబ్లం మన ప్రాబ్లంగా అనుకొని సాల్వ్ చేయాలి, టీమ్ ప్లేయర్గా ఉండాలి. సో దిస్ ఈస్ ద టుడేస్ లెసన్. నౌ ఐ రిక్వెస్ట్ ఆల్ ద పీపుల్ టు రెస్పాండ్. Yeah, now this is your time and turn. చెప్పండి, ఇంటర్పర్సనల్ స్కిల్స్ అనగానేమి అంటే నేను చెప్పినట్టు ఆ డెఫినేషన్ చదవమని కాదు, అసలు ఏంటి ఇంటర్పర్సనల్ స్కిల్స్ అంటే ఒక మనిషికి ఏమేమి ఉండాలి. మీకు గుర్తున్న స్కిల్స్ కానీ మీకు తెలిసినవి కానీ చెప్పండి.
I think Satyanarayan can answer this question best. Please share with us. మీరు అందరూ అలా ఉన్నారు, వీడియో ఆన్ చేసుకోవచ్చు కదా. There are 8 members. This side, yeah. Nobody is turning on the video. It's really. At least talk about the interpersonal skills. So what kind of skills you need to have a job now? మార్కెట్లో జాబ్ రావాలి అంటే మన దగ్గర ఏమేమి స్కిల్స్ ఉండాలి? Sai Kumar is turning on and going off. Yeah, talk now. కమ్యూనికేషన్ స్కిల్స్ సార్. Okay, communication skills undali. కొలాబరేషన్ స్కిల్స్. Yeah, communication skills. Sudhir is saying something. Yeah, Sudhir, tell me some more skills. Make it interactive. Make this session as live. ఏదైనా చెప్పగల ధైర్యం ఉండాలి సార్, ప్లస్ ఇండిపెండెంట్ గా ఉండాలి. Okay, independent means అంటే అదే ఏదైనా స్వతంత్రంగా చెప్పగలగాలి. ఐ మీన్ okay, own thinking, creative thinking. యా వెరీ నైస్. క్రియేటివ్ గా ఉండాలి. వెరీ నైస్. అంటే కాపీ కొట్టేది అది కాకుండా క్రియేటివ్ గా ఆలోచించాలి. ఎస్ సార్. పక్కనోడి ఐడియా తీసుకొని చెప్పడం కాదు, అంతేనా? అంతే సార్, అంతే సార్. వెరీ గుడ్. యా, క్రియేటివ్ ఐడియాస్. సుధీర్ సాయిగడ ఐడియా తీసుకుని చెప్పేస్తున్నాడు, అలా కాదు. వాళ్ళిద్దరు పక్క పక్కన లేరు కదా. ఉన్నారు సార్ పక్క పక్కనే, బట్ ఆన్లైన్ లో దూరంగా కనిపిస్తున్నారు. బట్ ఆన్లైన్ లో నేను సుధీర్ దగ్గర ఉన్నావా? లేదు, పక్క పక్కనే ఉన్నారు సార్. నాకైతే సార్ ఆన్లైన్ లో దగ్గర ఉంటాను సార్. వాట్ ఎవర్ ఇట్ ఈస్. చూసారా, ఇప్పుడు దాకా మాట్లాడలేదు. ఇప్పుడు సార్ మైక్ ఎలా ఆన్ చేశారో చూసారా సార్? ఇప్పుడు దాకా మాట్లాడిన పెట్టి. Yeah, it's okay. But see, you all people have turned off your videos. That's why I too feel very ashamed, and that's why I have also turned off my video. లొకేషన్ చూపించమంటే చూపిస్తాను. See, all of you, can you turn on your videos now? I will also turn on. No, Yes. no problem. I think the situation is very good. Atmosphere is very good. You come here. Come here. Yeah, this is one boy. He is coming to our lab every day. అమ్మో. అమ్మ. Yeah, you can mute your voice, but you can show the video only. I will also mute myself so that we cannot make noise. వాయిస్ మ్యూట్ చేయకుండా దాని అందరికి అదే మ్యూట్ అయిపోయింది సార్. I don't know. సార్ చూసారా, ఇప్పుడు కాపీ కొడతారు ప్రతి ఒక్కరు. నేను అదే ఆపోజిట్ సైడ్ చూపిస్తానని చూసా, ప్రతి ఒక్కరు కాపీ కొట్టే సైడ్ చూపిస్తున్నారు. That's very nice. Yeah, చేపల చెరువులు. అరే ఇన్ని వర్షం వస్తుంది అక్కడ. You are very close to nature. I am very feeling happy. I am also very near to nature here. So this is a laptop actually. There is, I don't know how to turn on the background back camera. I think no back camera in laptop. Only front side is there, the camera in the laptop. And no back side camera. This is my land. Shanmukrao. Yeah, where is Shanmukrao? Shanmukrao.
Bola Sai. He left the meeting. He's a guest faculty. Guest గా వచ్చి వెళ్ళిపోతాడు. Sai Kumar. No. Kappa. ఓ షణ్ముఖరావు సార్. ఓ షణ్ముఖ. Maybe it's okay. Nice. So let us discuss about interpersonal skills now. Sai Kumar suggested that communication skills is one of the interpersonal skills. కొలాబరేషన్ స్కిల్స్ సార్. Okay, conference skills. కొలాబరేషన్ Corporation. సార్, కొలాబరేషన్ సార్. Oh, thank you. Sorry. Collaboration. Depala avani. Collaboration skills. Inka certificate. what kind of skills? Collaborative skills. Sudhir చెప్పమ్మా. I will share again the content. You see once again. You see once again so that you will feel okay. చూడండి, చెప్పండి, కమ్యూనికేషన్ స్కిల్స్ వల్ల ఏం బిల్డప్ అవుతాయి? హలో సార్, కమ్యూనికేషన్ స్కిల్స్ వల్ల ఏం డెవలప్ అవుతాయి? రెస్పెక్ట్, క్రియేటివ్ ఐడియాస్. Very good. Next, leadership skills. What are the leadership skills? At least you see some side headings so that you can manage in the examination. కనబడలేదు సార్ అసలు. Really? Yes, sir. Then I have to make it a big. Now, ఇప్పుడు Yes, sir, కనపడడం లేదా? కనబడుతుంది. కనిపిస్తుంది కదా. కనిపిస్తుంది సార్. మోటివేషన్. మీరు ఒక్కొక్క టాపిక్ లో కనీసం 2-3 అన్న సైడ్ హెడ్డింగ్స్ గుర్తు పెట్టుకున్నారనుకోండి, ఇంక ఎగ్జామ్ కు మీరు సెపరేట్ చదవాల్సిన పని లేదు. ప్లానింగ్. లీడర్ కు ఉండాలి అది ప్లానింగ్. మోటివేషన్. ఓకే, మోటివేషన్ ఉండాలి. ముఖ్యంగా ఉండాల్సిన లీడర్ ప్లానింగ్. ఓకే, ఎంప్లాయీ రిలేషన్స్. యా డెఫినెట్లీ ఎంప్లాయీ రిలేషన్స్, మోటివేషన్, యా ఇన్స్పిరేషన్, and direction to their team. Management skills. What are the management skills? డైరెక్షన్ ద పీపుల్, అదే ఐ మీన్ ఎంప్లాయీస్. బిజినెస్. Okay. బిజినెస్ మేనేజ్మెంట్ స్కిల్స్. Yes, business management skills, ఫైనాన్షియల్ స్కిల్స్. financial skills. అకౌంట్స్ అని కూడా చెప్పు. Yeah, very good. You have said, as our Sai Kumar said very nicely. Sai Kumar is very intelligent boy. Yeah, next, the 3 things are given here shortly. Negotiation skills. ఏంటి నెగోషియేషన్ అంటే ఏంటి? నెగోషియేషన్ ఇద్దరు వ్యక్తుల మధ్య ఏదైనా గొడవ జరిగినప్పుడు దాన్ని వాళ్ళిద్దరిని ఒక పాయింట్ కి తీసుకురావడానికి నెగోషియేషన్ అంటారు. అంటే ఎలా అంటామంటే, వాళ్ళిద్దరిని ఏమంటాం, ఒక గొడవ పడ్డారు ఇద్దరిని, వాళ్ళని కలపడాన్ని నెగోషియేషన్ అంటారు. ఇక తెలుగులో ఏం చెప్పాలి తెలియడం లేదు. ఎలా చెప్తాం? ఈ నెగోషియేషన్ స్కిల్స్ అంటే ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ వచ్చినప్పుడు వాళ్ళని సర్దుబాటు చేసి కలపడం అన్నమాట. కాంప్రమైజ్. Yes, compromise. బాబోయ్. Yeah, thank you very much. So negotiation skills అంటే కాంప్రమైజింగ్ స్కిల్స్. కాంప్రమైజ్ చేసే విధానం, అప్పుడు మనం సాల్వ్ చేయగలం కాన్ఫ్లిక్ట్స్. వెరీ గుడ్, కాంప్రమైజ్. ఇంకా టు ఫైండ్ సొల్యూషన్ టు విన్ విన్ సిచ్యువేషన్స్. ఇద్దరు వ్యక్తుల మధ్య టైట్ గా ఉన్నప్పుడు సొల్యూషన్ కనిపెట్టడం. అరే మీ ఇద్దరికి ఒక పాయింట్ కి సపోజ్ వాడు 10,000 వీడు 10,000 అంటాడు,
చెరి 7,000 తీసుకోపోండి అని ఇద్దరు సర్దుబాటు చేయడం. సార్ 10,000 అన్నప్పుడు 7,000 కనవం 6,000 ఏం చేస్తారు సార్? ఈడు తీసేసుకుంటాడు. జస్ట్ ఐ హావ్ గివెన్ యూ ఎగ్జాంపుల్, డోంట్ టేక్ ఇట్ టు ది హార్ట్. ఓకే, అలాంటివి చేస్తే మనల్ని కూడా పడతారు సార్. ఇప్పుడు సపోజ్ చూడు, వాడి దగ్గర 17,000 ఉన్నాయి, సమంగా పంచుకోవాలి. అలా మీరు అలా చెప్పలేదు సార్, 10,000 అన్నారు. ఓకే, ఐఎమ్ సారీ, నా ఎగ్జాంపుల్ సరిగా లేదు, ఐఎమ్ వెరీ సారీ. ఓకే, ఇక చూడండి, సోషల్ గ్రేస్. సోషల్ గా మీరు ఎలా ఉండాలి అంటే నలుగురితో రిలేషన్స్ ఎలా మెయింటైన్ చేయాలి, పొలైట్ గా ఉండాలి. సోషల్ డిస్టెన్స్ కాదు బాబు, మేనర్స్ సరిగా ఉండాలి, ఎటిక్వెట్స్ ఉండాలి. ఓకే, మేనర్స్, ఎటిక్వెట్స్ అంటే పద్ధతులు. గుడ్ ఫోన్ ఎటిక్వెట్స్, మనం ఫోన్ లో మాట్లాడేటప్పుడు నైస్ గా మాట్లాడాలి. గ్రూప్ డైనమిక్స్, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ స్కిల్స్, ఈవెంట్ మేనేజ్మెంట్, కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్. మరి ఇవి ఎలా డెవలప్ చేసుకుంటారు బాబు? హౌ టు డెవలప్ చెప్పండి. నో ద వాల్యూ ఆఫ్ అదర్ ఇండివిజువల్. అవతల వ్యక్తికి వాల్యూ ఎంత ఉందో తెలుసుకోవాలి, తర్వాత మనం వాల్యూ ఇవ్వాలి. నో ద వాల్యూ ఆఫ్ అదర్ ఇండివిజువల్. మనం అలా వాల్యూ ఇవ్వకపోతే మనకు వాళ్ళు వాల్యూ ఇవ్వరు. ఓకే, యువర్ ప్రైవసీ అండ్ అదర్స్ ప్రైవసీ ఈజ్ ఈక్వల్, సో యూ షుడ్ గివ్ మస్ట్ ప్రయారిటీ టు ద ప్రైవసీ ఆఫ్ అదర్స్. యూ అంటే ప్రైవసీ, ఇతరులు స్వేచ్ఛకి మనం ఎంపతి ఉండాలి, కొలాబరేషన్, కాంప్రమైజ్, అప్రిషియేట్ వర్క్స్. సో దిస్ ఈస్ ద టీమ్ వర్క్, టీమ్ స్కిల్స్ ఎలా డెవలప్ చేసుకోవాలి అనేది మనం ఈరోజు చూసాం. సార్ మీరు లెఫ్ట్ అయిపోయారని చెప్పేసి ఇందులో మీరు తెగ మాట్లాడేస్తున్నారు. యూ హ్యావ్ ఏ డిఫరెంట్ కైండ్ ఆఫ్ మొబైల్. ఓ మీకు మళ్ళీనే. So this is today's lesson. If you have any queries, share in the group, share in the Google Meet. First Sudhir become student. Then BS Norby. You try to speak in English, no? You can improve your English skills. Yeah, do you have any? Yeah, Mr. Satyanarayana, I know you can speak English very well. Yeah. You talk about the communication skills, no? What kind of communication skills we need to get a job nowadays in the market? You discuss about leadership skills if you like. How a leader should be. Leader అంటే ఎలా ఉండాలి ఇంగ్లీష్ లో మాట్లాడు. Yeah, anybody can talk about the leadership skills. How a leader should be and must be. హలో సుధీర్ బాబు మాట్లాడవేంటమ్మా? జానకిరామ్ ఉన్నాడండి. సార్లే మాట్లాడే జానకిరామ్ అతని క్లాస్ జాయిన్ అవ్వమని మెసేజ్ పెట్టాడు, జాయిన్ అవ్వలేదు. చెప్పండి. ఓకే అండి. ఎగ్జాక్ట్ గా 3:07 Yeah, discuss, man. You are discussing the matters which are not related to our topic. You talk about the Joseph. What is the situation of Joseph when he was put in jail? Joseph is very tough situations are very things
ఓకే. వై హీ వాజ్ పుట్ ఇన్ జైల్? ఎందుకు అతను జైల్లో వేశారు? క్వీన్ చేసిన పని సార్. నో, యూ టాక్ అబౌట్ ఇన్ ఇంగ్లీష్. ఉన్నాం కాసేపు. You turn on your video and talk. Yes, talk now. రే, తెలుగు క్లాస్ జరుగుతుంటే నువ్వు అక్కడ ఏం చేస్తున్నావురా శశిగా? రే శశికుమార్. వాడు శశికుమార్ కాదు సార్. హూ ఈజ్ హీ? తేజ. తేజ? నీకు తెలుసు కదా సార్ తేజ. వాడు పక్క తిరిగాడు రా నన్ను చూసి, అందుకనే వాడు శశికుమార్ అనుకున్నాను. నేను కెమెరా ఎవరికి చూపించేస్తున్నానని భయపడాడు తిరిగేశాడు సార్ అని. ఓకే ఓకే, నౌ టెల్ మీ, టాక్ అబౌట్ జోసెఫ్స్ కండిషన్ ఇన్ ద జైల్ ఇన్ ఇంగ్లీష్. టాక్ అబౌట్. అరే యూజ్ ఇంగ్లీష్ యార్. అయ్యో. Then today's our topic is interpersonal skills. I hope we have discussed well. You need to write about interpersonal skills for 5 marks. ఇది మీకు ఎగ్జామ్లో కంపల్సరీగా ఉంటుంది. మీరు మీకు గుర్తున్న కాడికి పాయింట్లు రాయండి ఈజీగా. మనం పాస్ అనేది ఫెయిల్ అనేది మనకు అసలు మ్యాటరే కాదు. సో ఇఫ్ యూ వాంట్ టు లెర్న్ సమ్ స్కిల్స్ ఆల్సో, this topic will help you how to develop interpersonal skills. You have to value the other individual, value of others, and also you have to give the respect to other people's privacy. అంటే వాళ్ళు ఏదో చూసుకుంటున్నారు మొబైల్లో, వాళ్ళ మొబైల్లోకి వెళ్ళి చూడడం వాళ్ళని ఇబ్బంది పెట్టినట్టుగానే ఉంటుంది. ఓకే, ప్రైవసీ అంటే ఇతర వాళ్ళు పర్సనల్గా ఉన్నప్పుడు మనం డిస్టర్బ్ చేయకపోవడం, దట్స్ కాల్డ్ ప్రైవసీ. అంటే కొంత స్పేస్ ఉంటుంది చూశారు, వాళ్ళ స్పేస్లోకి మనం వెళ్ళకూడదు వితౌట్ పర్మిషన్. మనం జనరల్గా డిస్టర్బ్ చేస్తుంటాం మన ఫ్రెండ్స్ని. వెన్ యువర్ ఎంప్లాయీగా అయినప్పుడు ఈ రూల్స్ అన్ని ఫాలో అవ్వాలి. మీ ఫ్రెండ్ అయినా సరే డెఫినెట్లీగా వాళ్ళు ఫీల్ అవుతారు, మన రిలేషన్స్ దెబ్బతింటాయి. ఫ్రెండ్స్గా ఉన్నంత వరకు నువ్వు ఎన్ని గంటలకన్నా ఫోన్ చేయి, హౌ ఎవర్ యూ బిహేవ్ ఇట్ విల్ బి యాక్సెప్టబుల్. వెన్ వన్స్ యూ బికమ్ ద ఎంప్లాయీ, you must have these skills: interpersonal skills, communication skills, leadership skills, negotiation skills, management skills. These skills you must have to continue in your job position. So do you have any doubts on this? So with your consent, మౌనం అంగీకారం, మీకు డౌట్లు ఉన్నాయనుకొని క్లోజ్ చేస్తున్నాను. బాబు, యువర్ జానీ గౌడ్, ఇతని పేరు ఏదో ఉంటుంది, వాట్ ఈస్ హిస్ నేమ్, జానకిరామ్, ప్లీజ్ కమ్ టు ద లైన్. No, sir. Do you have any doubts about interpersonal skills? No, sir. Very good. Then Shanmukarao, any doubts? No doubt, sir. Oh no. You are practicing American style of English. Very good, man. So Yeah. Okay. with this we end our today's lesson, and we will meet on next week, next Monday. Until then, take care. Bye. Bye, sir. Before that, you can turn on your videos. I want to see your faces. Yeah, Janakaram is at home. Sudhir Rajat is work. Endmur Shanmukarao is at work.
Sudhir at home. Good. Shanmukh Ravi is also at home. Arey, almost all of you are at home. Good. Good to see you. It's very nice time to go outside and have a cup of tea. You will be very happy. Sir, Sai Kumar, Sai Kumar. Yeah, Sai Kumar, where is he? Karman Sai Kumar. Karnam Sai Kumar, he did not join the class today, I think. Sai Kumar is left, sir. Oh, he is left side. Okay. Bye, man. And enjoy the day. Have a great day.